Now, dear friends, ప్రియ స్నేహితులారా, I want to take you to Numbers chapter 20 this evening. సంఖ్యాకాండము 20వ అధ్యాయాన్ని చూసుకుందాం. Sorry, 22. క్షమించండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం And the 9th verse. 9వ వచనం. God came unto Balaam దేవుడు బిలాము నొద్దకు and వచ్చెను, said, ఇలాగ సెలవిచ్చెను, What men are these with you? నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడుగగా, And Balaam said unto God, బిలాము దేవునితో ఇట్లనేను, Balak, the son of Zippor, king of Moab, hath sent to me, saying, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము. Behold, there is a people come out of Egypt, which covereth the face of the earth. ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును Come కప్పుతున్నారు. now, ఇప్పుడు curse me them. నా నిమిత్తం వారిని శపించుము. Peradventure I shall be able to overcome them and drive them out. నేను వారితో యుద్ధం చేసి వారిని తోలువేయుదునేమో అని వీరి చేత నాకు And వర్తమానం God పంపెను. said unto Balaam, అప్పుడు దేవుడు బాలాకుతో ఇలాగ సెలవిచ్చాను, Thou shalt not go with them, నీవు వారితో వెళ్ళకూడదు, thou shalt not curse the people, ఆ ప్రజలను శపించకూడదు, for they are blessed. వారు ఆశీర్వదింపబడిన వారు. And Balaam rose up in the morning and said unto the princes of Balak, కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, Get you into your land, మీరు మీ స్వదేశమునికి వెళ్ళుడి, for the Lord refuseth to give me leave to go with you. మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడు. Now, here ఇక్కడ చూస్తే is a prophet by the name of Balaam. బిలాము అనేటువంటి ప్రవక్తను మనం చూస్తున్నాం. And the king wanted to give him a very special assignment, accompanied with a lot of monetary and other benefits. బాలాకు రాజు ఈ ప్రవక్త ఒక పనిని అప్పగించి దానితో పాటు ఎంతో ధన సహాయాన్ని కూడా పంపుతూ ఉన్నాడు. Now the Bible describes this man as one who greedily went after this assignment. ఈ యొక్క ప్రవక్తను బైబిల్ ఎలా సెలవిస్తున్నదంటే ధనాపేక్షతో వెంబడించిన ప్రవక్తను పిలుస్తూ ఉన్నది. In fact, the Bible warns us that we should not be such people. మనము కూడా బిలాములాగా ఉండవద్దని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. Now, my dear friends, have you ever searched your heart what it is that keeps you from bringing forth fruit for God's glory? ప్రియ స్నేహితులారా, దేవుని కొరకు దేవుని మహిమార్థమే మీరు జీవించకుండా మిమ్మల్ని ఏమి ఆటంకపరుస్తుందో ఎప్పుడైనా మీ హృదయాన్ని మీరు పరీక్షించుకున్నారా? In this is my Father glorified, that ye bring forth much fruit. మీరు అత్యధిక ఫలం పొందుకున్నట్లు దేవుడు మీ యందు మహిమపరచబడును. Much fruit. అత్యధిక ఫలం పొందినట్లుగా దేవుడు మీ యందు మహిమపరచబడును. Now, when you look back upon your life, మీ జీవితాన్ని మీరు తిరిగి చూసుకున్నట్లయితే there are patches, whole stretches of time when you were barren, fruitless. మీరు ఫలించకుండా మోడుబారిన స్థితిలో ఉన్నటువంటి అనేక దినాలు, అనేక సమయం మీరు గుర్తించవచ్చు. There is a time of preparation. సిద్ధపాటు సమయం అనేది ఒకటి ఉన్నది. Unfortunately, many people in this fellowship దురదృష్టవశాత్తు ఈ సహవాసంలో అనేక మంది do not pay much attention to that time of preparation. సిద్ధపాటు సమయానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వడం లేదు. One reason, ఒక కారణం ఏమిటంటే revival has carried us forward in a mighty wave. ఉద్యమం అనేటువంటిది ఎంతో శక్తివంతమైన అలల మీద మనల్ని మోసుకొని వెళ్ళింది. And we forget that the Lord Jesus himself for 30 years was silent and preparing himself. యేసు ప్రభువే తన జీవితంలో 30 సంవత్సరాలు మౌనంగా ఉండి
తనను తాను సేవ కొరకు సిద్ధపరచుకున్నారు. Likewise, అదే రీతిగా that he trained his disciples for 3 years. ప్రభు తన శిష్యులను కూడా 3 సంవత్సరములు ఎంతగానో తర్ఫీ చేశారు. Likewise, అదే రీతిగా that Paul needed a time in Arabia learning the things of God. పరిశుద్ధైన పౌలు కూడా అరేబియా సముద్రం వద్దకు వెళ్లి దేవుని విషయములు నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చించాడు. Now, ఇప్పుడు చూడండి, when you start your Christian life that way, మీ క్రైస్తవ జీవితాన్ని అరిదిగా ఆరంభిస్తే, or service that way, క్రైస్తవ సేవను సిద్ధపాటుతో మీరు ప్రారంభిస్తే, there are some inherent dangers. అనేకమైన అపాయములు కాచుకుని ఉన్నాయని మీరు గుర్తించాలి. One, వాటిలో ఒకటి pride. గర్వించేటువంటి అవకాశం ఉంది. I've seen people who did great things for God దేవుని కొరకు గొప్ప కార్యములు చేసిన అనేక మంది నేను చూశాను, suddenly disappearing. వారు అకస్మాత్తుగా అదృశ్యమైపోయారు. My dear people, చూడండి ప్రియమైన వారలారా, you and I must realize that we are under authority. మనందరము కూడా ఒక అధికారం కింద ఉన్నామని గుర్తించుకోవాలి. You know, especially when you have a lot of money to buy a ticket in a ship like Jonah. యోనాలాగా ఓడ మీద ప్రయాణం చేయడానికి టికెట్ కొనేంత డబ్బు మీద ఉన్నట్లయితే, the possibility is that you will run in the wrong direction. ఎక్కువ డబ్బు ఉంటే తప్పైనటువంటి మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం మీకు ఉన్నది. If you are in the happy position of not having money, ఎక్కువ డబ్బు లేనటువంటి అటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే, you will go to God and say, oh God, what is your will? అప్పుడు మీరు దేవుని వద్దకు వెళ్ళి, దేవా దీని విషయమై మీ చిత్తం ఏమిటి అని ప్రార్థన చేస్తారు. Do you want me to undertake this journey at all? ప్రభువా ఈ ప్రయాణాన్ని మీరు చేయమంటారా? If so, you're able to provide the ticket. చేయమంటే టికెట్ కావాల్సిన డబ్బును కూడా మీరు సరఫరా చేయండి ప్రభువా. Now, if you don't want me to go, I dare not go. ఈ ప్రయాణం చేయొద్దంటే నేను వెళ్ళండి ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తారు. See, it makes life much more simple. ఆ రీతిగా ఉండడం జీవితాన్ని ఎంతగానో సాధారణంగా But మారుస్తుంది. some of you are headed to big jobs. కానీ మీలో కొద్దిమందికి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి. Some of you have left this simplicity which is in Christ miles and miles behind you. క్రీస్తులో ఉన్నటువంటి యొక్క సరళత నుండి మీరు అనేకమైన మైళ్ళ దూరాన్ని తొలగిపోయారు. Some of you are imitators. మీలో కొద్దిమంది అనుకరించేవారు, నటించేవారు. Oh, he is doing this, she is doing that. ఆయన ఇది చేస్తున్నాడు, ఆమె ఇది చేస్తుంది I imitate only one person. అని మీరు అనుసరిస్తూ ఉన్నారు. నేను ఒక వ్యక్తిని అనుకరిస్తున్నాను, I follow only one person. నేను ఒక్కొక్క వ్యక్తిని వెంబడిస్తున్నాను. That is the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే నేను అనుసరిస్తున్నాను. I follow the Savior who did not even have a coin for the tax man. పన్నులు చెల్లించడానికి ఒక నాణెము కూడా లేనటువంటి ఆ క్రీస్తు ప్రభువును నేను అనుసరిస్తున్నాను. But today I am having to despair that I am ever going to teach these young people that kind of simplicity. నేను నేర్చుకున్నటువంటి సరళతను, సామాన్యమైన స్థితిని యవనస్తులకు నేను నేర్పించగలనా అని ఎంతగానో బాధపడుతూ ఉన్నాను. Because ఎందుకంటే they come out with big bills. పెద్ద పెద్ద బిల్లులు తీసుకొస్తున్నారు. Lighting, లైట్ల కోసం 1.5 lakhs. ₹1,00,000. Something else, ఇంకా వేరే దానికి electricity bill. విద్యుత్ శక్తి బిల్లు కోసం Oh, huge amount. పెద్ద పెద్ద మొత్తంలో బిల్లు తీసుకొస్తున్నారు. So they possibly think money comes from somewhere. వారు బహుశా డబ్బు ఎక్కడి నుంచో వస్తుందని భావించి ఈ రీతికి బిల్లు Let తీసుకొస్తున్నారేమో. me tell you, నేను ఒక విషయం అయితే చెప్పాలి. my help cometh from the Lord which made heaven and earth. నా సహాయం అంతా కూడా భూమి ఆకాశం సృష్టించిన యెహోవా వలన మాత్రమే కలుగును. That's where I want my help from. నా సహాయము దేవుని యొద్ద నుంచి మాత్రమే కలుగుతుంది. I am not going to trade donors. నేను దాతలను ఎంత మాత్రం వెంబడించపోవడం లేదు. I only want Jesus as my supplier. నాకు సరఫరా చేసేటువంటి వారు క్రీస్తు ప్రభు మాత్రమేగా ఉండాలి. My dear friend, ప్రియ స్నేహితులారా, but కానీ as I told you, నేను మీతో చెప్పినట్లుగా when you're surrounded by money talk, ఎంతో డబ్బును గురించి మాట్లాడేవారు మీ పక్కనుంటే, in a final year class of engineering, medical or any other professional college, ఇంజనీరింగ్లో కానీ
మెడిసిన్లో కానీ చివరి సంవత్సరం మీరు చదువుతున్నప్పుడు what are they talking? వారు దేని గురించి ఎక్కువ మాట్లాడతారు? Oh, they're talking of jobs, they're talking of big pay scales. వారు ఉద్యోగాల గురించి, ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాల గురించి మాట్లాడతారు. They're talking about green cards. గ్రీన్ కార్డు గురించి మాట్లాడతారు. They're talking about marrying fellows who are plunged in Arab oil or something. ఎక్కువ డబ్బు సంపాదించేటువంటి వారిని పెళ్లి చేసుకోవడం గురించి వారు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. But it is all money. కానీ డబ్బు గురించి వారి మాటలంతా కూడా. Now, my dear friend, వినండి స్నేహితులారా, your ceiling is so low. మీ యొక్క ఎదురు చూపు ఎంతో తక్కువ మెట్లో ఉంటూ ఉన్నది. If you look at the headquarters ceiling, it's higher than this. 50 feet. ముఖ్య కేంద్రంలో ఉన్నటువంటి పైకప్పు చూస్తే 50 అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. I like high ceilings. ఎక్కువ ఎత్తులో ఉండేటువంటి కప్పులు నాకు ఎంతో ఇష్టం. And the sky is the limit. ఆకాశమైన హద్దుగా భావిస్తాను. When your trust is in Jesus. యేసుక్రీస్తునందు మీ యొక్క నమ్మకం ఉంటే ఆకాశం మీకు హద్దుగా ఉంటుంది. కానీ when your trust is in money, మీ నమ్మకం అంతా డబ్బు యందు ఉన్నట్లయితే you're not going to get anywhere. మీరు ఎక్కడికి వెళ్ళలేరు, ముందుకు సాగలేరు. Yes, it's your goal to build a house. ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలనే మీ గురిగా ఉంటుంది. It's your goal to build a house. It is a goal to buy a car. It's a goal to splurge. ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలనో, ఏదో కారు కొనాలనో, ఏదో స్థిరపడాలనో మాత్రమే మీకు గురిగా ఉన్నది. And you will perish and burn in those things. అటువంటి ఆశలు మీకుంటే వాటిలోనే మీరు నశించిపోతారు. Seek you first the kingdom of God. దేవుని రాజ్యమును మొదట వెదకుడి. And his righteousness. మరియు ఆయన నీతిని మొదట వెదకుడి. And all these things will be added unto you. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. Are you doing that? మీరు దాన్ని చేస్తున్నారా? Have you learnt that first lesson? మొదటి పాఠాన్ని మీరు నేర్చుకున్నారా? Otherwise your religion is eyewash. లేకపోతే మీ భక్తి అంతా కూడా కంటి తుడుపు మాత్రమే. There are other kinds of washes, but I won't mention them here. అనేక కంటి తుడుపులు ఉన్నాయి కానీ మీ భక్తి దేవుని రాజ్యం మొదట వెతకపోతే కంటి తుడిపే. But కానీ look at this prophet. ఈ ప్రవక్త అయిన బిలామును చూడండి. He is proceeding on his donkey. గాడిదెక్కి ముందుకు సాగుతూ ఉన్నాడు. Just look at that chapter again. మరొకసారి సంఖ్యాకాండం 22వ అధ్యాయం చూద్దాం. 22nd chapter of Numbers. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. He smote his ass. తన గాడిదను మొత్తాడు, కొట్టాడు. Why? ఎందుకని? 23rd verse. 23వ వచనం. The ass saw the angel యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొనుట గాడిద చూచెను. standing in the way. త్రోవలో And నిలిచినుట his చూచెను. sword drawn in his hand. బిలాము గాడిదను దారికి మలపవాలని దాన్ని And the కొట్టగా ass turned aside out of the way కావున and went into the field. ఆ గాడిద త్రోవను విడిచి And పొలములోనికి పోయాను. Balaam smote the ass. బిలాము గాడిదను కొట్టాను. Look at that. దాన్ని చూడండి. The ass saw the angel of the Lord. గాడిద యెహోవా దూతను చూచెను. May God raise up donkeys like this. ఇటువంటి గాడిదలను దేవుడు లేపుకొను గాక. Because ఎందుకంటే today prophets are not able to see. నేడు ప్రవక్తలు చూడలేకపోతున్నారు. You know, everything revolves around money. సమస్తము డబ్బు చుట్టూ ప్రదక్షిణమవుతూ ఉన్నది. And how can you see heavenly visitors? అటువంటి సందర్భంలో పరలోకపు సందర్శకులు లేక దేవదూతలు ఎలా మిమ్మల్ని దర్శించగలరు? I have told you already ఇంతకుముందే నేను మీతో చెప్పాను కదా, that my father believed in a higher communion. మా నాన్నగారు ఉన్నతమైన మెట్లో దేవునితో సంభాషించడం గురించి ఎంతో నమ్మకం ఉంచేవారు. I believe in the communion of saints. They say in the creed. విశ్వాస ప్రమాణంలో భక్తులు దేవునితో సంభాషించడం గురించి నేను నమ్మకం ఉంచుతున్నాను అని మనం చెప్తూ ఉంటాం. Now, maybe the writers of the creed did not have a very comprehensive view of this. విశ్వాస ప్రమాణం రచించిన వారు దాని గురించి లోతుగా గ్రహింపు లేకుండా రాసి ఉంటారు. But కానీ heaven and earth must merge
at the cross. సిలువ యొద్ద భూమి ఆకాశములు కలిసిపోతాయి. Because ఎందుకంటే everything about the Christian life is supernatural. క్రైస్తవ జీవితం అంతా కూడా ఒక దైవికమైనదే. Just like the birth, life and resurrection, death and resurrection of Jesus. క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక, జీవితము, సిలువ మరియు పునరుద్ధానములు. Everything about a Christian is supernatural. అదే రీతిగా క్రైస్తవుని గురించిన సమస్తము అతీతమైనదే, దైవికమైనదే. We are in the world, but we are not of the world. మనం లోకంలో ఉన్నను, లోకస్తులము కాము. But కానీ what do we see today? నేడు మనం ఏమి చూస్తున్నాం? Oh, we see a hankering after the world. లోకం వెనుక ప్రజలు పరిగెత్తడం మనం చూస్తూ ఉన్నాం. Cheap imitators. You know, Christian boys and girls are not exactly Hollywood, Bollywood material. క్రైస్తవ అబ్బాయిలు, అమ్మాయిలు బాలీవుడ్ లాగా నటించకపోయినప్పటికీ చౌకబారు నటించేవారుగా మనం మారుతూ ఉన్నాం. But they are cheap imitation. కేవలం చౌకబారు నటించేవారుగా ఉన్నాం. You know, putting on airs. Anybody can put on airs. Every peacock puts on airs. ఎవరుమైనా నటించవచ్చు. ప్రతి నెమలి కూడా నటిస్తూనే ఉంటుంది. But what did Jesus కానీ say? యేసు ప్రభు ఏం చెప్పారు? Learn of me, నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి, for I am meek and lowly in heart, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడను. and ye shall find rest unto your soul. మీరు మీ యొక్క ఆత్మలకు విశ్రాంతి పొందెదరు. Do you know what rest there is in meekness? సాత్వికములో ఎంత విశ్రాంతి ఉన్నదో మీకు తెలుసా? Anything that people say about you bounces off. ప్రజలు మీ గురించి ఏమి చెడ్డగా మాట్లాడినా అది మీ హృదయంలోకి ఎంత మాత్రం పోదు. All the barbs and darts that they seek to plunge into you, మీ మీదకి ఎటువంటి బాణములు వేయాలని చూసినా సరే they just fly off you. అవి మీ మీద లోపలికి రాకుండా బయటకు వెళ్ళిపోతాయి. I say this is a free world, at least to some extent. ఇది కొద్ది మేరకు స్వేచ్ఛ లోకము. Anybody can say anything about anyone. ఎవరి గురించి అయినా ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు. Let them say it. వారు మాట్లాడనివ్వండి. Let them abuse you. వారు నిన్ను దూషించనివ్వండి. Let them slander you. వారు నీ గురించి దుష్ప్రచారం చేయనివ్వండి. It won't hurt you. అది మీకేమాత్రం గాయపరచదు. Learn of me, నా ఎదుగు వచ్చి నేర్చుకొనుడి, for I am meek and lowly in heart. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను. See, every one of you that has found a deep wound because somebody said something or somebody reported that somebody told somebody whose friend said that someone said evil about you, spoke evil. మీ గురించి ఎవరో చెడుగా మాట్లాడారని, లేకపోతే వేరొక స్నేహితుడు మీ గురించి చెడుగా మాట్లాడడం వింటే మీరెంతగానో బాధపడుతూ ఉన్నారు. What does it mean? అదేం చూపిస్తుంది? You're an unsanctified man. నీవు పవిత్రపరచబడినటువంటి వ్యక్తివి. There is nothing about you which resembles the Lord Jesus. క్రీస్తు ప్రభు పోలినటువంటి స్వభావం మీలో ఏమాత్రము లేదు. How sad. ఎంత విచారము. My dear friend, ప్రియ స్నేహితులారా, this prophet could not see. ఈ ప్రవక్త అయిన బిలాము దేవదూతను చూడలేకపోయాడు. Can you see eternal things? నిత్యమైన విషయాలు మీరు చూడగలుగుతున్నారా? All right, I don't like these columns, you know. I don't like columns standing between people. పెద్ద పెద్ద స్తంభాలు మనుషులకు అడ్డంగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. Now in all big churches you will see a row of big columns. పెద్ద పెద్ద మందిరాల్లో, That's the old construction. పాత మందిరాల్లో పెద్ద పెద్ద స్తంభాలు నిలబడి ఉంటూ మీరు చూస్తారు. But I like to remove every column. నాకు సాధ్యమైనంత వరకు ప్రతి స్తంభాన్ని తీసివేయాలని ఆశ ఉంటుంది. Which makes a building very much more expensive. అలా కట్టాలంటే ఆ భవనానికి ఎంతో ఖర్చు అవుతుంది. But కానీ you see, friends, చూడండి స్నేహితులారా, between you and the Lord నీకును ప్రభువునకును మధ్య comes another vision. ఏదో ఒక అడ్డుబండి వస్తూ ఉన్నది. Some column stands. ఏదో ఒక స్తంభం అనేది అడ్డుబండిగా నిలబడుతుంది. Some foolish image stands. ఏదో బుద్ధిహీనమైనటువంటి ఆలోచన, Maybe the television screen stands. లేకపోతే ఒక టీవీ తెర నిలబడుతుందేమో. I don't know what. ఆ అడ్డుబండి ఏమిటో నాకు తెలియదు. What is it that blinds you? ప్రభువునకు నీకు మధ్యగా వచ్చే అడ్డుబండి ఏమిటో నాకు తెలియదు. We walk very much by sight today. నేడు మనం వెలుచూపులు బట్టి నడుస్తున్నాము.
We don't walk by faith. మన విశ్వాసం ద్వారా నడవడం లేదు. 3 times this happened. 3 సార్లు ఇది జరిగింది. The donkey saw, గాడిద దేవదూతను చూసింది, but కానీ the prophet did not see. ప్రవక్త యెహోవా దూతను చూడలేకపోయాడు. 31st verse. 31వ వచనం. Then the Lord opened the eyes of Balaam, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను. and he saw the angel of the Lord standing in the way, గనుక దూసిన ఖడ్గం చేతబట్టుకుని త్రోవలో నిలుచున్న యెహోవా దూతను అతను చూచెను. and his sword drawn in his hand. దూసిన ఖడ్గం చేతబట్టుకున్నది యెహోవా దూతను He చూచెను. bowed down his head and fell flat on his face, not on his back. అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాను. Do you see this, my dear దీన్ని చూడండి, friend? వెనక పడలేదు, సాష్టాంగ నమస్కారం చేశాడు. And God said, the angel of the Lord said, అప్పుడు యెహోవా దూత, why did you smite your ass 3 times? ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి. I went out to withstand you, ఇదిగో నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, because your way is perverse before me. నా ఎదుట నీ నడక విపరీతమైనది గనుక. And the ass saw me. ఆ గాడిద నన్ను చూచాను. Look at this. దీన్ని చూడండి, The ass saw me, గాడిద నన్ను చూచాను, but you did not see. కానీ నీవు నన్ను చూడలేదు. The ass saved you. గాడిద నిన్ను రక్షించాను. If it were not for your ass, నీ గాడిదే రక్షించకపోతే you would have been slain by me. ఈ పాటికి నీవు హతమై ఉండేవాడివే. My dear friend, ప్రియ స్నేహితులారా, oh, many a prophet comes to this unhappy situation. అనేక మంది ప్రవక్తలు ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నారు. Asses see, గాడిదలు చూస్తున్నాయి, but they don't see. కానీ వారు చూడలేకపోతున్నారు. How sad. ఎంత విచారం. My dear friend, ప్రియ స్నేహితులారా, can anybody tell me how far the coming of Jesus Christ is from us? ప్రభు యొక్క రెండవ రాకడ ఎంత దూరం ఉన్నదో మీరు ఎవరైనా నాతో చెప్పగలరా? Reverend John Brand just referred to little children who are abused. జాన్ బ్రాంచ్ గారు పాడు చేయబడిన 2 పిల్లల గురించి ఇప్పుడే చెప్పారు కదా. Now you can see a little child being abused, చిన్న పిల్లలను పాడు చేయటాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. much less by a man with a clerical collar. ఒక ఆఫీసులో పనిచేసే గుమ్మస్తా పిల్లలను పాడు చేయటం, దాన్ని నమ్మలేకపోతున్నాం. Simply unbelievable. అది నమ్మశక్యముగానే లేదు. But కానీ as these disclosures come out, ఇటువంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు what shall we say? మనం ఏం చెప్తున్నాం? How long can God allow this civilization to continue? ఇటువంటి నాగరికతను దేవుడు ఎంతకాలం అనుమతిస్తాడు అని మనం మాట్లాడుతున్నాం. Such a wicked civilization. ఇటువంటి దుష్టమైన నాగరికత, A civilization that imposes such suffering upon helpless children. నిస్సహాయులైన పిల్లలు బాధపడేటువంటి ఇటువంటి నాగరికతను దేవుడు ఎంతకాలం అనుమతిస్తాడు? I do not know how the saints in heaven are saying, how long, Lord, how long? పరలోకమందున్న పరిశుద్ధులు ప్రభువా ఎంతకాలం, ప్రభువా ఎంతకాలం అని మొరపెడుతూ ఉన్నారేమో. But కానీ you and I do not know how far or how near the coming of the Lord is. ప్రభు యొక్క రెండవ రాకడ ఎంత సమీపంగా ఉన్నదో నీకు నాకు తెలియదు. But కానీ you and I dare not be blind. మనం గుడ్డివారముగా ఉండకూడదు. Our eyes need to be open. మన నేత్రాలు తెరవబడాలి. Now I must send you home. మిమ్మల్ని ఇంటికి పంపించాలి. So I come to the closing of my message. కాబట్టి నా వర్తమానం నేను ముగించబోతున్నాను. When he finally tries to curse these people, చివరగా బిలాము ఇశ్రాయేలును శపించగోరినప్పుడు then only blessing comes out of his mouth. తన నోట్లో నుంచి కేవలం ఆశీర్వాదం మాత్రమే బయటకు వచ్చినది. Let us look at the 23rd chapter and the 19th verse. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. God is not a man that he should lie, దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, neither the son of man that he should repent. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. Has he said, ఆయన చెప్పి and shall he not do it? ఆయన చెప్పి చేయకుండునా? Has he spoken,
And shall he not make it good? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? Behold, ఇదిగో I have received commandment to bless. దీవించుమని నాకు సెలవాయను. He has blessed, ఆయన దీవించెను, and I cannot reverse it. నేను దాని మార్చలేను. He has not beheld iniquity in Jacob, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. and the shout of a king is among them. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. Look at this. దీన్ని చూడండి. Here is this man with an assignment from the king to curse God's people. బలాకు రాజు అయితే ఇశ్రాయేలును శపించమని ప్రవక్త చెప్పాడు. But what does he hear? ఆయన ఈ ప్రవక్త ఏం చేశాడు? The shout of the king is in the camp. రాజు యొక్క జయధ్వని పాళెములో ఉన్నది. I don't know how many weeping, moaning, murmuring people there are here. నేడు ఎంతమంది ఏడుస్తూ ఎంతో కన్నీరు కారుస్తూ కష్టాలున్నా నాకు తెలియదు. Will you open your ears? మీరు మీ చెవులు తెరవగలరా? Will you hear the shout of the king? రాజు యొక్క జయధ్వని మీరు వినగలరా? The shout of the king is in the camp. రాజు యొక్క జయధ్వని పాళెములో ఉన్నది. And he has blessed. ఆయన వారిని దీవించెను, And no man can reverse it. ఎవరునూ దానిని మార్చలేరు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Tell God in your heart, మీ హృదయాల్లో దేవునితో చెప్పండి, Lord, I want a blessing which no man can reverse. ప్రభు ఎవరో మార్చలేని ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. No man can stop. ఎవరో ఆపలేని దేవుని ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. I want to hear the triumphant voice and shout of the king, రాజు యొక్క జయధ్వని జయస్వరం నేను వినగోరుచున్నాను ప్రభువా. lifting my soul, నా యొక్క ప్రాణమును తెప్పరిల్లి చేసే స్వరం, dispelling my fears. నా యొక్క భయమును పారద్రోలేటువంటి స్వరం I వినగోరుచున్నాను. want to hear the shout of the king. రాజు యొక్క జయధ్వని నేను వినగోరుచున్నాను ప్రభువా. I want my eyes open. నా నేత్రములు తెరవబడాలి ప్రభువా. I ogle gold. I look at gold. నేను బంగారాన్ని చూస్తూ ఉన్నాను తండ్రి. I look at the things of the world. లోక సంబంధమైన విషయాలను చూస్తూ ఉన్నాను. I am enraptured by these, fascinated by these things. లోక సంబంధమైన విషయాలకు నేను మంత్రముగ్ధుని అయిపోతున్నాను ప్రభువా. Oh Lord. ఓ ప్రభువా, What kind of imitator am I? నేనెంతో గొప్ప నటుడుగా ఉంటున్నాను ప్రభువా. I want to have the victory of my Savior. నా రక్షకుని యొక్క జయధ్వని నేను వినగోరుచున్నాను The తండ్రి. shout of the King in my heart. రాజు యొక్క జయధ్వని నా హృదయంలో వినగోరుచున్నాను. Wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా సరే He has made me more than conqueror. ప్రభు నన్ను గొప్ప జయశూరుడిగా చేస్తున్నానని నేను సాక్ష్యం చెప్పగోరుచున్నాను. The shout of the King. రాజు యొక్క జయధ్వని, Oh ఓ Lord. ప్రభువా, Bring it into our home. మా కుటుంబంలోనికి జయధ్వని తీసుకొని రండి. And let there be no witchcraft in Jacob. యాకోబులో ఏ తంత్రము లేదు ప్రభువా. No fears, no demons, no darkness. ఏ భయాలు, ఏ చీకట్లు, ఏ దయాలు ఉండకూడదు. Hear our humble prayer. మా దీన ప్రార్థనలు ఆలకించండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. Amen.